రైట్. అయితే ఇంకొకటి హైడ్రాకు సంబంధించింది ఇది పులి మీద స్వారీ. ఇది మీరు ఎత్తుకున్నారు బాగానే ఉంది. కానీ ఇవాళ మీకు మెడకు చుట్టుకుంటుంది. దీన్ని వెనక్కి పోలేరు, ముందుకు సాగలేరు అనేటువంటి చర్చ విపరీతంగా ఉంది. అంటే ప్రజల నుంచి అప్రిషియేషన్ ఉన్నా ఇది చాలా లోతుకు పోయినటువంటి సబ్జెక్టు. 30-40 సంవత్సరాలుగా పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఆక్రమించుకున్నారు. ఇవంతా ఉన్నారు. దీంట్లో పేద మధ్యతరగతి వాళ్ళు కొంతమంది అయితే మీరు అన్నట్టు బడాబాబులు కూడా ఉన్నారు. బడాబాబులు అంటే పేదవాళ్ళకి నుంచి రెస్పాన్స్ రావచ్చు, మీకు మంచి రెస్పాన్స్ రావచ్చు. కానీ పేదవాళ్ళ దగ్గరికి పోతే మళ్ళీ నెగిటివ్ అవుతుంది. అంటే ప్రధానంగా మా కేబినెట్ కానీ మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ ఆలోచన ఒక్కటే, ఏదైతే ఈనాడు మేము కొట్టేస్తున్నామని చెప్తున్న స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయో, ఏదైతే చిన్న వర్షం పడ్డ హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రాంతాలన్నీ నీటిమయం అవుతున్నాయో, వీటన్నిటినీ పరిరక్షించాలని అనేక సార్లు ఆనరబుల్ హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా ఆనాటి ప్రభుత్వాలకి సున్నితంగా కఠినంగా కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆనాటి ప్రభుత్వం వారి మెప్పు కోసం, వారి గొప్ప కోసం, వారి ఆర్భాటాల కోసం వాటన్నిటినీ విస్మరించింది. దీన్ని ఏదో ఒక దగ్గర మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు భగవద్గీతలో చెప్పినట్లు ఏదో ఒక దగ్గర ఏదో ఒక మహానుభావుడు మొదలు పెట్టాలి. ఆ మొదలుపెట్టిందే ఈ ప్రభుత్వం. డెఫినెట్గా కొన్ని విమర్శలు ఉంటాయి. ఒక పని చేసేటప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. పొగడ్తలన్నీ నాయి, విమర్శలన్నీ మీయి అని ఈ కేబినెట్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అట్లా వదిలేయం. విమర్శలు వచ్చినా పొగడ్తలు వచ్చినా ఈ ప్రభుత్వానిగా మాదే బాధ్యత. ఒకవేళ ఏదైనా క్షణ ఆవేశంలో ఎక్కడైనా మా అధికారులు ఏదన్నా తప్పులు చేసినా డెఫినెట్గా వాటిని సరిదిద్దుతాం. ఒకటైతే నిజం, ఏదైతే ఈనాడు కాకి గోల పెడుతున్నాయో అదే గొప్పని విర్రవీగుతూ ప్రధాన ప్రతిపక్షం అని చెబుతూ మాట్లాడుతున్న ఆ రాజకీయ పార్టీలకు చెప్తున్నా, మేము బేషిజాలకు పోయే మనుషులం కాదు. ఒకవేళ తెలియకుండా ఎక్కడైనా పొరపాటు జరిగితే మా సైడ్ జరిగితే సరిదిద్దుకుంటాం. కానీ ప్రతి దాన్ని ఒక రాద్ధాంతం చేయాలని, మంచిని మంచి జరిగింది అనే మంచిని మంచి అని చెప్పలేని సంస్కారహీనంగా ఉన్న మీరు మట్టుకు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన అయితే చేసుకోవాలి. కానీ ఇక్కడ మూడోది, ఏదైతే కేవలం ప్రతిపక్షాలని టార్గెట్ చేసుకునే ఈనాడు ఈ హైడ్రా ప్రతిపక్షాలకు సంబంధించిన వారే ఇళ్ళు కొడుతుంది, లేకపోతే ఫామ్ హౌస్లు కొడుతుంది, లేకపోతే ప్యాలెస్లు కొడుతుంది అని చెప్తున్నారు కదా. అరే మొట్టమొదట కొట్టింది మా కేంద్ర మాజీ మంత్రి వర్యులు పల్లవరాజు గారికి తమ్ముడిది స్వయాన. అవును. అంటే అక్కడ కూడా ఈ ప్రభుత్వం వెనకడికి వేయదు. నేను ఎందుకు ఛాలెంజ్ చేశాను? ఛాలెంజ్ అహంకారపూరితంగా చేయలే. నిజంగా నాది కూడా ఉంటే ఉన్నదని వారు భావిస్తున్నారు కదా, ఉంటే కొట్టమని నేనేదో ఉత్తుత్త మాటలు అనలే. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు నేను మాట్లాడిన ప్రతి మాటని గమనిస్తారు, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడే ప్రతి మాటని వింటారు. అది ఈ చెవుని నీ చెవును వదిలేసేది కాదు, చెప్పే మాటకి కట్టుబడి ఉంటాం. ఇది ఉద్దేశపూర్వకంగానో ద్వేషపూరితంగానో ఏ వ్యక్తినో ఇబ్బంది పెట్టాలనో ఏ వ్యవస్థనో నష్టపెట్టాలనో ఏ నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకోదు. ఒక నిర్ణయం తీసుకున్నామంటే నిర్ణయం తీసుకోవటానికి ముందే పరిపరి విధాలు ఆలోచించి లాభ నష్టాల కంటే ముందు ప్రజల శ్రేయస్సు, పేదోడికి మంచి జరుగుతుంది అనుకున్నదే ఈ ప్రభుత్వం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వం కానీ చేసింది చెప్పుకోవడం కూడా చేత కాదు. వాస్తవం కాదు. ఇది నిజం. అంటే గౌరవ మాజీ టీం ఉంది, ఆ కుటుంబం ఉంది, వారు చెప్పిన మాయమాటలైతే ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉన్న మేము ఎవరూ కూడా చెప్పలేం, చేత కాదు కూడా, చేసిందే చెప్పుకోలేము, ఇక మాయమాటలు ఆడి చెప్పగలుగుతాం. కానీ వాళ్ళ మీరు అన్నట్టుగా గవర్నమెంట్ వచ్చి 8 నెలల్లో ఏమవుతుంది, కానీ వాళ్ళ దాడి చాలా వేగంగా, చాలా ఒక రకమైనటువంటి బలంగా, వేగమే కాదు బలంగా కూడా చేస్తుంది. కానీ దాన్ని తిప్పికొట్టడంలో, మీరు చేసింది చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతుంది.